పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులకు స్వాగతం. నా పేరు ఎస్ రమాదేవి. నేను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నంద్యాలలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈరోజు కుసుమ రకాల ఎంపిక మీద చర్చించుకుందాం. కుసుమ పంట సాగులో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది. కుసుమ ఆకులు ముళ్ళను కలిగి ఉండడం వలన అడవి పందులు, జింకలు వంటి సమస్యాత్మక ప్రాంతాల్లో ఈ కుసుమ పంటను సురక్షితంగా చేపట్టవచ్చును. అలాగే కొమ్మల చివరి భాగాలలో ఐరన్, కాల్షియము, జింకు, విటమిన్ ఏ వంటి మూలకాలు, పోషకాలు ఉండడం వలన ఔషధ గుణాలు కూడా కలిగి ఉంది. అలాగే కుసుమలో 28 నుంచి 34% నూనెను కలిగి ఉండడం వలన కుసుమను ముఖ్యమైనటువంటి రబీ నూనె పంటగా సాగు చేస్తున్నారు. ఇది కొద్దిపాటి క్షారత్వం కలిగినటువంటి భూముల్లో కూడా సురక్షితంగా దిగుబడిని ఇవ్వగలదు. ఇవే లక్షణాలు కాకుండా కుసుమ పూరేకుల నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని కొన్ని రకాల పరిశోధనల్లో తేలింది. వివిధ రకాల్లో వివిధ పంట కాలాలు కారణంగా కుసుమ పంట కాలము 125 నుంచి 140 రోజులు కుసుమ పంట కాలం ఉంటుంది. అలాగే గింజ దిగుబడి వచ్చి 7 నుంచి 10 క్వింటాలు ఎకరాకు, అలాగే నూనె వచ్చి ఒక ఎకరాకు 170 నుంచి 180 కిలోలు, కుసుమ పూరేకులు 40 నుంచి 50 కిలోలు ఎకరాకు పూరేకుల దిగుబడి రావడం జరుగుతుంది. పరిశోధనల కారణంగా రకరకాల సంకరాలు విడుదల కావడం జరిగింది. వాటిల్లో ఇప్పుడు కొన్ని మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విడుదల కాబడిన రకాలలో సంకరాలలో మొట్టమొదటిది DSH 129 రకము. 1997వ సంవత్సరంలో ICAR IIOR వారు విడుదల చేసినటువంటి రకము. ఈ రకము 22 క్వింటాళ్లు హెక్టార్కు దిగుబడినిస్తూ అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు మరియు తెల్లదోమను తట్టుకునే రకంగా ఉంటుంది. 2005లో ఫల్టన్ పరిశోధనా స్థానం నుంచి నారి H15 హైబ్రిడ్ రకము ఆంధ్రప్రదేశ్లో సాగుకు అనుకూలంగా విడుదలైనటువంటి రకము. ఇది కూడా తెల్లదోమను తట్టుకుంటుంది. అలాగే 22 క్వింటాళ్ల దిగుబడిని ఒక హెక్టార్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. తదుపరి రకము DSH 185. ఇది కూడా IIOR హైదరాబాద్ వారు 2013లో విడుదల చేసినటువంటి రకము. ఇది ఫిజేరియం ఎండు తెగులను తట్టుకుంటూ నీటిపారుదల కింద 17 క్వింటాళ్లు, వర్షాధారం కింద 14 క్వింటాళ్లు దిగుబడిని ఒక హెక్టార్కు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. కుసుమలో రకాలను గనక చూసినట్లయితే మంజీరా అనే రకము PJTSU యూనివర్సిటీ తెలంగాణ నుంచి 1976వ సంవత్సరంలో 10 క్వింటాళ్లు ఒక హెక్టార్కు దిగుబడినిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుకు అనుగుణంగా విడుదలైనటువంటి రకము. తర్వాతి రకం PBNS 12. పర్భాని కుసుమ్గా పిలువబడేటటువంటి ఈ రకము పర్భాని పరిశోధనా స్థానం నుంచి 2001వ సంవత్సరంలో విడుదలైంది. ఇది నీటిపారుదల కింద 20 క్వింటాళ్లు, వర్షాధారం కింద 15 క్వింటాళ్లు దిగుబడినిస్తూ అలాగే పేనుబంక మరియు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులను కూడా తట్టుకుంటుంది. తదుపరి రకం JLSF 414. దీన్ని ఫూలే కుసుమ అని కూడా పిలుస్తారు. ఇది రాహురి కుసుమ పరిశోధనా స్థానం నుంచి 2003వ సంవత్సరంలో విడుదలైంది. ఇది నీటిపారుదల కింద 22 క్వింటాళ్లు, వర్షాధారం కింద 15 క్వింటాళ్లు దిగుబడినిస్తుంది. తర్వాత ISF 1, ISF 764 రకాలు ICAR IIOR హైదరాబాద్ వారు రూపొందించారు. 2018వ సంవత్సరంలో ఇవి విడుదలయ్యాయి. ఈ రకాలలో ISF 1వ రకము అధిక ఓలిక్ ఆమ్లం అంటే 76% ఓలిక్ యాసిడ్ని కలిగి ఉన్నట్లు తేలింది. ఈ రకము వర్షాధారం కింద 12 క్వింటాళ్లు, అలాగే నీటిపారుదల కింద 18 క్వింటాళ్లు దిగుబడిని ఇస్తుంది. అలాగే ISF 764 రకం కూడా నీటిపారుదల కింద 22 క్వింటాళ్ల దిగుబడిని ఇవ్వడమే కాకుండా అధిక విస్తీర్ణాన్ని కూడా ఆక్రమించింది. SSF 1371 అనే రకము రాహురి కుసుమ పరిశోధనా స్థానం వారు 2019లో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులును అలాగే పేనుబంకను కూడా సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇది నీటిపారుదల కింద 25 క్వింటాళ్లు, వర్షాధారం కింద 16 క్వింటాళ్లు దిగుబడిని ఇస్తుంది. అదే రాహురి పరిశోధనా స్థానం నుంచి ఫూలే గోల్డ్, ఫూలే కిరణ్ అనే మరి 2 రకాలు 2020లో విడుదలవ్వడం జరిగింది. వీటిల్లో ఫూలే గోల్డ్ అనే రకము 34% నూనెతో అధిక నూనె శాతం కలిగిన రకంగా ఉంటూ అలాగే అధిక దిగుబడినిస్తూ అంటే హెక్టార్కు 22 క్వింటాల దిగుబడినిచ్చే రకాలుగా ఇవి విడుదలవ్వడం జరిగింది. ధార్వాడ కుసుమ పరిశోధనా స్థానం నుంచి A2020 అనే రకము రాహురి వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2020లో విడుదలైనటువంటి రకము. ఈ రకము మనకు అధిక కొమ్మలు వేయడం వలన మంచి దిగుబడిని ఇస్తుంది. అలాగే 29% నూనెను కూడా కలిగి ఉంటుంది. 2021 సంవత్సరంలో DSAF 1 అనే రకము ధార్వాడ కుసుమ పరిశోధనా స్థానం నుంచి విడుదలైనటువంటి రకము. ఈ రకం ఫిజేరియం ఎండు తెగులను తట్టుకోవడమే కాకుండా మంచి దిగుబడిని కూడా ఇస్తుంది. 2023లో ISF 300 అనే రకము
ICAR/IIOR హైదరాబాద్ వారు విడుదల చేసినటువంటి రకము. ఈ రకము అన్ని రకాల కంటే అత్యధికంగా 38% నూనెను కలిగి ఉండడమే కాకుండా ఫిజేరియం ఎండు తెగులను కూడా తట్టుకొని 22 క్వింటాలు 1 హెక్టారుకు చొప్పున దిగుబడిని ఇస్తుంది. విడుదలైనటువంటి సంకరాలు రకాలను గమనించి ఆయా పరిశోధనా స్థానాల నుంచి నాణ్యమైన విత్తనాన్ని రైతులు సేకరించుకొని అధిక లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాడి పంటలు ఛానల్ వారికి నా కృతజ్ఞతలు.